Vlogs by Vaishu. Welcome to another video. So this video is dedicated to all the foodies anamata. So enduku ante this video has సో ఈ ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ ఏంటి అని అనుకోకండి. ఈ ప్యాకేజ్లో మొత్తం స్నాక్స్ ఉన్నాయన్నమాట. ఐ గాట్ దిస్ ప్యాకేజ్ ఫ్రమ్ స్నాకబుల్స్. సో ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇంకా ఫర్దర్గా వీడియోలో నేను చెప్తూ ఉంటాను. అండ్ ఆల్సో ద లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో దట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ టూ. సో ఈ వెబ్సైట్ యాక్చువల్లీ నేను నార్మల్గా నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఐ గాట్ దిస్ వెబ్సైట్ అనమాట. సో ఐ ఫౌండ్ దిస్ వెబ్సైట్ క్వైట్ ఇంట్రెస్టింగ్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఈ వెబ్సైట్లో ఉండే. సో ఐ థాట్ లైక్ వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో అలా అనేసి నేను ఈ స్నాక్స్ బుక్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇక్కడ నుంచి నేను తీసుకోవడం స్నాక్స్. సో ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా లైక్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఈవెన్ ఐఎమ్ అన్బాక్సింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇప్పుడే నేను ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేస్తున్నా, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో ఎలా వచ్చిందో అలానే నేను వదిలేసాను అనమాట. వీడియోలోనే ఓపెన్ చేద్దాం మీ ముందరే అని చెప్పేసి. సో యా, లెట్స్ అన్బాక్స్ దిస్ ప్యాకేజ్. సో ఫస్ట్ బాక్స్ వచ్చేసి దిస్ వన్. ఇదేంటి అంటే డార్క్ చాక్లెట్ అండ్ బీట్రూట్ కుకీస్ అనమాట. సో ఫస్ట్ ఆ నేమ్, ఆ కాంబినేషన్కి నేను చాలా అట్రాక్ట్ అయిపోయాను అనమాట. సో డార్క్ చాక్లెట్ అండ్ బీట్రూట్ కాంబో అంటే అసలు ఐ నెవర్ టేస్టెడ్ బిఫోర్. సో ఐ థాట్ లైక్ గివ్ ఇట్ ఎ ట్రై అనుకొని ఇది నేను బుక్ చేశాను. సో అండ్ ఆల్సో ఎంత క్వాంటిటీ అన్నది కూడా ఐ మెన్షన్ ఇట్ బిలో అనమాట. ఎందుకంటే దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. అక్కడ డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో దట్ మీరు ఎగ్జాక్ట్గా తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో రేట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఇది వచ్చేసి 70 grams తీసుకున్నాను. సో బేసిక్గా నేను ఏంటంటే ప్రతి ఐటెంలోనూ నేను తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను, ఎందుకంటే వీ నెవర్ టేస్టెడ్ కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు. సో ఇఫ్ ఇట్ బాగుంటే వీ కెన్ మళ్ళీ ఒకసారి ఆర్డర్ చేసుకోవచ్చు అని అనుకొని నేను తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాను. సో ఇట్స్ 70 grams. సో యా, ఇస్తుందని ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ బికాజ్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. అంతే, ఇంకా అంతగా నేను చెప్పలేను. యా, ఇట్స్ నైస్. నార్మల్ కుక్కీస్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఇట్స్ నైస్. అంటే బీట్రూట్ టేస్ట్ తెలుస్తుంది అండ్ ఆల్సో చాక్లెట్ టేస్ట్ తెలుస్తుంది. నైస్, బాగుంది. ఐ కుడెంట్ స్టాప్. చాలా వేరే కూడా చూపించాలి ఇంకా మీకు. యా, అండ్ నెక్స్ట్ ఇంకో ఇవి కూడా ఇలా చిన్న కుక్కీస్ అనమాట. ఆ కఫైన్ స్మెల్ ఎంత తెలుస్తుంది తెలుసా. నైస్. ఇలా చిన్న గిసి నేను తినేస్తూ ఉంటా. ఐ కుడ్ స్టాప్ మై సెల్ఫ్. ఆపుకోవాలి అట్లీస్ట్ వీడియో అయిపోయే వరకు అన్నా. ఇట్స్ నైస్. ఇది కూడా బాగుంది. అండ్ ఆల్సో గైస్ రేట్స్ ఆర్ లైక్ రియలీ అఫోర్డబుల్. నిజంగా చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, అందుకే నేను కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనకు తెలియనివి మనం ట్రై చేస్తున్నప్పుడు మనకు అఫోర్డబుల్ రేంజ్లో ఉండి రివ్యూస్ బాగుంటేనే వీళ్ళు ట్రై కదా డెఫినెట్గా. బికాజ్ ఫస్టే ఫుల్ అమౌంట్ పెట్టేసి అది నచ్చక మళ్ళీ ఇదట్టు ఫుడ్ ఐటమ్స్ ఏదో డ్రెస్సెస్ ఆర్ సంథింగ్ కలిసి అంటే వీ కెన్ ఎక్స్చేంజ్ ఆర్ సంథింగ్, ఇవైతే కష్టం. సో అందుకే నేను కూడా తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నా. అండ్ ఆల్సో రివ్యూస్ చూసా ఇన్స్టాగ్రామ్లో అండ్ వెబ్సైట్లో. ఇట్స్ నైస్, చాలామంది చెప్పారు. సో అందుకే నేను ఓకే అనుకున్నా. అండ్ సారీ ఇది ఏంటో చెప్పలేదు కదా మీకు. పుదీనా చిప్స్ అనమాట. ఇట్స్ డిఫరెంట్ కదా పుదీనా చిప్స్. అండ్ ఆల్సో ఇవి చాలా థిన్ ఉన్నాయి. నార్మల్ మన చిప్స్ లాగా కాకుండా దే ఆర్ లైక్ వెరీ థిన్. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నైస్. నాకైతే ఇంకా అసలు ఆ కఫైన్ టేస్ట్ ఒక రేంజ్లో వస్తుంది. నాకు ఇట్స్ నైస్ కానీ ఇట్స్ నైస్ కానీ నాకు పుదీనా ఫ్లేవర్ తెలియట్లేదు ఇందులో. నార్మల్ చిప్స్గా బాగుంది. క్రిస్పీ క్రంచీ సాల్ట్ కారం అంత బాగుంది. కానీ ఇది పుదీనా చిప్స్ అని పేరు పెట్టారు కదా, కాబట్టి పుదీనా టేస్ట్ మనకు తెలియాలి. ఎక్కడో ఆ పుదీనా ఫ్లేవర్ మిస్ అవుతుంది. బట్ ఓవరాల్ బాగానే ఉంది. బట్ పుదీనా అనుకొని మీరైతే అదైతే ఎక్స్పెక్ట్ చేయకండి, లేకపోతే బాగుంది అంతే. సో అది మనం ఒక సో ఇవి ఎలా ఉన్నాయంటే ఓ మై గాడ్ చాలా కిందికనే. హే, ఇట్స్ నైస్. నేను యాక్చువల్లీ పిక్చర్లో ఎలా చూసానో అలానే ఉన్నాయి ఇవన్నీ.
This is so crunchy, man. Bro, these are the best. చూడడానికి మీకు డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ, దీస్ ఆర్ సో నైస్, సో సూపర్. నాకు చాలా నచ్చినాయి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది అసలు. అండ్ ఇట్స్ సో డిఫరెంట్. నేను సెకండ్ టైం ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తాం. క్రంచీ మసాలా స్టిక్స్. సో క్రంచీ స్టిక్స్ అంటే చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంది. అండ్ ఆల్సో మసాలా అన్నారు కదా, ఆ మసాలా, చాట్ మసాలా అండ్ ఆల్ ఈజీగా తెలిసిపోవచ్చు కాదు. స్టిల్ వీ హ్యావ్ 2 more ఐటమ్స్. సో ఇది వచ్చేసి పెరి పెరి నమ్కిన్ మిక్స్ అని ఉంది. పెరి పెరి అంటే ఐ రియలీ లవ్ పెరి పెరి. నార్మల్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ మెక్ది, దట్స్ ఫైన్. సో ఇది మనం ట్రై చేద్దాం, పెరి పెరి నమ్కిన్ మిక్స్ ఎలా ఉందో. సో ఇదేంటి ఓపెన్ రావట్లేదు. గివ్ మీ మినిట్, ఐ ఓపెన్ అండ్ కమ్ బ్యాక్. హే గైస్, ఓపెన్ చేసేసా, వచ్చేసింది. సో ఇది గైస్, ఇది ఓపెన్ చేస్తే ఇట్స్ లైక్ దిస్ మిక్స్చర్ లాగా. ఐ థింక్ యూ కెన్ సీ మిక్స్చర్ లాగా ఉంది. ఇట్స్ నైస్. సంథింగ్ ఒక కైండ్ ఆఫ్ ఒక హెల్దీది ఏమైనా తింటున్నట్టు ఆ పీస్లో ఉంది. ఇట్స్ నైస్. కొంచెం లెమన్ బాగా వేసారు ఇందులో, అర్థమైపోయింది. టేస్ట్ నాకు ఇది తెలిసిపోతుంది, బట్ స్టిల్ నైస్, బాగుంది. బట్ పెరి పెరి అన్న ఫీల్స్ నాకు ఏమంత రావట్లేదు. పుదీనా దాంట్లో పుదీనా ఫ్లేవర్ రాలేదు, పెరి పెరిలో పెరి పెరి ఫీల్ రాలేదు. మిగతా అన్నీ బాగున్నాయి. ఇట్స్ నైస్. ఇది కూడా బాగుంది, బట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. పెరి పెరి అని నేను చెప్పలేను. గైస్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందా, ఇది ఎప్పుడు అసలు ఎక్కడుందో నేను వెయిట్ చేస్తున్నా. దిస్ ఇస్ డార్క్ చాక్లెట్ రాగి కుకీస్ అనమాట. డార్క్ చాక్లెట్ అంటేనే ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డార్క్ చాక్లెట్. అసలు ఐ లవ్ ఇట్. డార్క్ చాక్లెట్ మంచిగా ఇట్లా ఏదైనా సిరీస్ చూస్తూ అట్లా డార్క్ చాక్లెట్ తింటుంటే ఇట్ ఫీల్ సో నైస్ కదా. సో డార్క్ చాక్లెట్ విత్ రాగి కుకీస్ అన్నది సంథింగ్ బాగా అనిపించింది, ఈ కాంబినేషన్ కూడా. సో యా, లెట్స్ ఓపెన్ దిస్ అండ్ టేస్ట్ ఇట్. మీరు అనుకోకండి మంచిగా వీడియోలో అన్ని తింటూ అన్ని చూపిస్తుంది అని. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, మీరు కూడా తినండి. ఆర్డర్స్ మీరు ఇప్పుడు ఏమైనా తింటున్నా కూడా తింటూ నా వీడియో చూడండి అనమాట, బాగుంటుంది. గైస్, ఈ ప్యాకేజింగ్, ఓ మై గాడ్, ఐ జస్ట్ గాట్ 2. ఓన్లీ జస్ట్ 2 వచ్చాయి. ఐ థింక్ యూ కెన్ సీ దిస్ డార్క్ చాక్లెట్ ఇంకా రాగి కుకీస్. సో ఇలా ఉన్నాయన్నమాట. జస్ట్ గైస్, నాకు జస్ట్ 2 వచ్చాయి. ఐ ఫీల్ సో సాడ్. మరీ 2 అంటే ఇట్స్ ఓకే, మనం పెట్టిన క్వాంటిటీ తక్కువ, మనం ఏం చేస్తాం దానికి. సో 50. It's so yummy. It's so yummy. It's amazing. Guys, trust me, this is the best cookie you'll ever eat. చాలా బాగుంది. కొంచెం మనకి రాగి కుకీ కూడా అంటే ఎలా ఉంటుందో టేస్ట్ అని అనుకోకండి. ఎలా ఉందంటే న్యూట్రీ సంథింగ్ ఒక బిస్కెట్ ఉంటుంది కదా మనకి నార్మల్గా, ఆ బిస్కెట్ లాగా ఉంది. రాగిది ఎలా వేరే మనకు నచ్చని ఫ్లేవర్ అలా ఏం లేదు, కంప్లీట్లీ సూపర్ టేస్టీ యమ్మీ ఉంది. డెఫినెట్లీ రికమెండ్ కాకపోతే చాలా క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. ఇది కొంచెం వీళ్ళు కనుక ఇంక్రీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని మాత్రం నా ఒపీనియన్. మిగతా అంతా టేస్ట్ వైజ్గా చూసుకుంటే ఇట్స్ అ బిగ్ యై, చాలా బాగుంది. సో యూ కెన్ ట్రై ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ కమింగ్ చాకో చిప్ వాఫిల్. గైస్, ఇది కూడా నేను చాలా వెయిట్ చేస్తూ ఉండే. నేను బేసిక్గా వెయిట్ చేస్తున్నది ఏంటి అని అంటే పీనట్ బటర్ కోసం వెయిట్ చేశాను, పీనట్ బటర్ బాల్స్ కోసం. దానికి సపరేట్ నేమ్ ఉంది కానీ అయితే పీనట్ బటర్ బాల్స్ అని పేరు పెట్టేసా. నెక్స్ట్ ఈ వాఫిల్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తుండే. అండ్ ఆల్సో డార్క్ చాక్లెట్ కుకీస్ కోసం కూడా నేను వెయిట్ చేస్తుండే. అండ్ ఆల్సో బేసికలీ అసలు యాక్చువల్లీ నేను ఈ ప్యాకేజ్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉండే అనమాట. బట్ ప్యాకేజ్లో ఇవి మెయిన్ థింగ్స్ ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్. నేను ఎప్పుడెప్పుడు ఆర్డర్ పెట్టాను అప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దీస్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ సో యా, చాకో చిప్ వాఫిల్ని మనం టేస్ట్ చేసి చెప్పడం ఎలా ఉందో. గైస్, నాకు ఇది ఎలా ఉందో తెలుసా, నేను నార్మల్గా మనకి టీవీలో యాంకర్ చెప్తుంటారు కదా, ఏమైనా కుకింగ్ షోస్ ద్వారా టేస్ట్ చూసి చెప్పండి ఇలా అంటారు కదా. నాకు కూడా ఇప్పుడు సేమ్ ఆ ఫీల్సే వస్తుంది. బట్ నిజంగా వాళ్ళు చాలా లక్కీ, మంచిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అని టేస్ట్ చేసి చెప్తారు. ఓ మై గాడ్, ఇదేంటి ప్యాకేజ్ రైట్ ఉంది. ఓకే, సింగిల్ వ్యాఫిల్ వచ్చింది నాకు, ఒక వ్యాఫిల్ వచ్చింది. ఓ మై గాడ్, ఒకటే వ్యాఫిలా? మరీ టూ మచ్ అబ్బాయి అయితే. 1 వ్యాఫిల్ ఈజ్ నాట్ ఫేర్ అట్ ఆల్. ఓకే, ఇట్స్ నైస్, కానీ ఈ వ్యాఫిల్ అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కొంచెం క్రంచీగా. నార్మల్గా మనం ఇలా మనం విరగొడితే సౌండ్ వస్తుంది, ఆ టైప్ క్రిస్పీ, ఆ టైప్ మనం ఇమాజిన్ చేసుకుంటాం. కానీ వీళ్ళు మనం ఆర్డర్ పెట్టాక ఒక 4-5 డేస్కి వాళ్ళు మనకి పంపిస్తే, 4-5 డేస్ కాదు, యాక్చువల్లీ టుక్ మీ 3 డేస్ అయింది మనకి ఆర్డర్ రావడానికి.
సో ఈ 3 days ఆర్డర్ రావడం వల్ల ఏంటంటే మనకు ఆ వ్యాఫిల్ కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. ఇట్ బికెమ్ కొంచెం సాఫ్ట్గా అట్లా అయిపోయింది, అది నేను చెప్పగలను. సో ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్, నార్మల్గా వ్యాఫిల్స్ అలా అయిపోతాయి. దట్టు ఎందుకు అంటే పైన మనకి చాక్లెట్ లేయర్ వేసారు. సో దట్స్ ద రీజన్ మనకి అలా అయ్యిందనమాట. సో బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ద టేస్ట్ ఈజ్ నైస్. కాకపోతే క్వాంటిటీ ఈజ్ లైక్ లిటరలీ ఒక్కటి అంటే రేట్ ఇస్ లైక్ 40 రూపీస్ ఎంతో ఉండింది. ఐ కుడెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్గా. కానీ మరి సింగిల్ పీస్ అంటే ఇంకా ఏం చెప్పలేను, యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో ఫైనలీ గైజ్ ఐఎమ్ డన్ విత్ ఇట్. అది అయిపోయింది, ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ఖాళీ. ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్డ్ ఆల్ దీస్ ఐటమ్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ వెబ్సైట్ది అంతా ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో ఐటమ్స్ ఎంత క్వాంటిటీ ఎంత అమౌంట్ అని మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఐటమ్స్ అన్నీ మంచి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఐ హోప్ దిస్ వీడియో యూ రియలీ ఎంజాయ్డ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ గైస్ ఇట్స్ అ ఫుడ్ వీడియో, డెఫినెట్గా మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ ఆల్సో గైస్ నిజంగా క్వాంటిటీ తక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బికాస్ ద ప్యాకేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ మనకు ఐ థింక్ ఇది ఫ్రమ్ ముంబై వచ్చింది అనుకుంటా ఈ ప్యాకేజ్, నాకు తెలిసి. బట్ స్టిల్ అయినా కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ప్యాకేజ్లో పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఆ క్వాలిటీ అంతా బాగుంది కానీ క్వాంటిటీ ఒక్కటి తక్కువైంది కొన్ని ఐటమ్స్లో. అండ్ పెరి దాంట్లో అండ్ పుదీనా చిప్స్లో మాత్రం ఫ్లేవర్ తక్కువైంది. బట్ స్టిల్ ఓవరాల్గా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా బాగుంది, క్రంచీగా క్రిస్పీగా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని నేను చెప్తున్నాను. మీరు కూడా ఆర్డర్ చేసుకొని టేస్ట్ అయ్యాక నా కామెంట్స్ చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే please give it a like and subscribe to my channel. I hope you really enjoyed this video అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో గైజ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో నేను డెఫినెట్గా అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ లైవ్ అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నా ఏంటి అన్ని పోస్ట్లన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాను. యూ కెన్ డిఎం మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో యాజ్ వెల్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అవన్నీ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ యాజ్ వెల్. సో బై గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.